యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది. ఉదయం 9:42 ఎంగేజ్మెంట్ జరిగింది. నటి శోభిత ధూళిపాళ్లతో చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది. నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరిగాయి. కొద్ది నెలల కిందట ఫారెన్ వెకేషన్లో కలిసి కనిపించింది ఈ జంట. అప్పటి నుంచే ఇద్దరు రిలేషన్లో ఉన్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేశారు నాగార్జున. 2021 అక్టోబర్లో విడిపోతున్నట్టుగా చైతన్య సమంత ప్రకటించారు. నాగ చైతన్య సమంత విడిపోయిన నాటి నుంచే చైతు శోభిత ధూళిపాళ్లపై రూమర్స్ వచ్చాయి. శోభిత ధూళిపాళ్లతో చైతు డేటింగ్ చేస్తున్నట్టు న్యూస్ కూడా వైరల్ అయింది. అది నిజమే అన్నట్టుగా ఇద్దరూ కలిసి ఉన్న వెకేషన్ పిక్స్ బయటకు కూడా వచ్చాయి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ పూర్తయిపోయింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విన్నర్ అయిన శోభిత ధూళిపాళ్ల ఆ తర్వాత 2013 మిస్ ఎర్త్ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చిన శోభిత 2016లో తొలిసారి నటించింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ్ మూవీలో యాక్ట్ చేసింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్, మంకీ మ్యాన్ వెబ్ సిరీస్లలో ప్రధాన పాత్ర పోషించింది శోభిత ధూళిపాళ్ల. తెలుగులోనూ 2 సూపర్ హిట్ మూవీస్లో నటించింది శోభిత ధూళిపాళ్ల. 2018లో వచ్చిన గూఢాచారి, 2022లో వచ్చిన మేజర్ మూవీస్లో కీలక పాత్ర పోషించింది. అయితే దీనికి సంబంధించి నాగార్జున ఓ ట్వీట్ చేశారు. వీఆర్ డిలైటెడ్ టు అనౌన్స్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ అవర్ సన్ Naga Chaitanya to Shobita Dhulipalla, which took place this morning 9:42 a.m. We are overjoyed to welcome her into our family. Wishing them a lifetime of love and happiness. God bless you. A beginning of infinite love. అంటూ శోభిత అలాగే చైతన్య అక్కినేనికి ట్యాగ్ చేశారు నాగార్జున. దానికి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు నాగార్జున. సో మొత్తం మీద నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల రూమర్స్కి తెరపడినట్టయింది. వీరి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. సో త్వరలో పెళ్ళి ఉంటుంది. ఎప్పటి నుంచో పుకార్లు పుడుతున్న ఒక పెద్ద వార్తకు ఈరోజు తెరదించినట్టయింది. చాలామంది కన్ఫ్యూజన్కు గురయ్యారు. నిజంగానే సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లతో డేటింగ్లో ఉన్నాడా అని చాలాసార్లు ఫొటోస్ వచ్చినా కూడా చాలామందికి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఎందుకంటే సమంతతో అంతలా లవ్లో ఉన్నాడు నాగ చైతన్య గతంలో. వాళ్ళిద్దరి లవ్ చూసి చాలామంది ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు కూడా చూసాం. ఒకవైపు సమంత ఫ్యాన్స్ కావచ్చు, మరోవైపు నాగ చైతన్య ఫ్యాన్స్ కావచ్చు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ విడిపోయిన నేపథ్యంలో మళ్ళీ నాగ చైతన్య కోలుకొని శోభిత ధూళిపాళ్లతో ఈరోజు ఎంగేజ్మెంట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సమంతకి సంబంధించి దీనిపై ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది కూడా చాలామంది అభిమానులు వెయిట్ చేస్తున్న పరిస్థితి. అంటే వీళ్ళిద్దరు కూడా మ్యూచువల్గా విడిపోయారు కాబట్టి నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్న సమంత పెద్దగా రెస్పాండ్ అవ్వదు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో దీనిపై ఏమన్నా సమంత రియాక్ట్ అవుతారా లేదా అనేది.